వరంగల్ జిల్లాలో ఒక తమ్ముడు బిందెల తలబెట్టి చుక్కలంటే చుక్కలు చూస్తే చెప్పుకున్నాం. మొన్నటికి మొన్న సిద్దిపేట జిల్లాలో ఒక తమ్ముడు గేట్ కడ్డీల నడుమ తలబెట్టి తమ్ముడు పరేషాన్ అవుడే కాదు ఇంటోలను పరేషాన్ చేస్తే కూడా చెప్పుకున్నాం. చిన్న పోరలంటే ఉన్నకాడు ఉండరు, చేయొద్దన్న పనే జిద్దుకు చేస్తారు కదా. కానీ ఈడ మాత్రం చిన్నోళ్ళు కాదు పెద్దన్ననే ఏం చేసిండంటే, అరరే ఓ అన్న చిన్నగా చిన్నగా అన్న చెవులు మేక చెవులు కోసినట్టే అవుతాయి, పైలం పైలం. అమ్మయ్యా పెద్ద పరేషాన్ తప్పింది పో. దెబ్బకు అన్నకు నెత్తి మీదకెళ్ళి లారీ బరువు దించినట్టు అయినాలే, నరకం నుంచి స్వర్గంలో పడ్డట్టు అనిపించినాలే. మరి తల పట్టదని తెలిసినా ఎందుకు దూర్చిండు, లేకుంటే ఎవరికన్నా టాటా బై బై చెప్పేటందుకు చూసిండు. ఆయనతో ఉమ్ముగిట్లు వస్తే ఉమ్మాలని చూసిండో తెలియదు గాని ఎరక్కపోయి ఇరుక్కున్నాడు. కోతులు చెంబులలో తలబెట్టి చిన్నపోరలు సర్వలు గిన్నెలలో తలబెట్టి ఆగమాగమైనట్టే అయ్యిండు. చుట్టుపక్కల జనాలకు ఇంకింత పరేషాన్ చేసిండు. అదృష్టం ఏందంటే ఏం గీర్కపోకుండానే బయటపడ్డాడు గాని అన్న భలే తీస్మార్కాన్ పోండ్రి. అరే చిన్న పోరలంటే ఏమో అనుకుందాము, చూసేటందుకు పెద్ద మనిషి లెక్కనే కొడుతున్నాడు. ఇటు బస్ అద్దం ఉన్నది, ముంగట ఇనప కడ్డీ ఉన్నది. అయినా ఎందుకు ఈ పని చేసిండో గాని మామూలోడంటే మామూలోడు కాదు. ఇప్పుడే బస్సు కిటికీల తలబెట్టి పరేషాన్ చేసిండంటే చిన్నప్పుడు ఎన్ని చెట్లు ఎక్కిండో ఏం చేసిండో గాని ఉండాల్సిన మనిషే. నవ్వుపాడ నుంచి టెక్కలికి పోతున్న బస్సులో జరిగింది. ట్విస్ట్ ఏందంటే తలను తీసేటందుకు అన్నకంటే ఎక్కువ ప్రయాణికులు తిప్పలబడ్డరు. ఇట్లుంటది కొందరితోని.